వైసీపీ కార్యకర్తలు, వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, కొంతమంది వైసీపీ నాయకులు కూడా టీవీ డిబేట్స్లో వాటిలో జగనన్న పరువు వాళ్ళే దగ్గరుండి తీస్తున్నారనమాట. పని గట్టుకొని కావాలని చేస్తున్నారా, లేకుంటే పొరపాటున తెలియకుండా చేస్తున్నారా అని వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే రాయపాటి అరుణ గారిని టార్గెట్ చేస్తాము అనే ఓ ముసుగులో అన్నని యదవం చేస్తున్నారు అంతే. ఎందుకంటే రాయపాటి అరుణ గారు మాట్లాడిన దాన్ని కంప్లీట్ గా చేంజ్ చేసి వాళ్ళకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకే తీసుకొని వైరల్ చేసుకుంటున్నారు అనమాట. రాయపాటి అరుణ గారు మాట్లాడింది ఏంది? మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి, మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వం లాగా పుట్టుకల గురించి మాట్లాడదు, అక్రమ సంబంధాల గురించి మాట్లాడదు, ఏవి మాట్లాడదు. కేవలం సబ్జెక్టే మాట్లాడతారు. మీరు భయపడాల్సిన పని లేదు. గతంలో అంటే మీరు మీ ప్రభుత్వంలో లాగా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు గారిని అవమానించారు. లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడారు. అలాంటివి ఏవి చేయరు ఇక్కడ. అందరూ కొంచెం సంస్కారం ఉన్న వ్యక్తులే. సో మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. మీ పుట్టుక గురించి కానీ, మీ పిల్లల పుట్టుక గురించి కానీ ఎవరు క్వశ్చన్ చేయరు. సో మీరు భయపడకుండా ధైర్యంగా వచ్చి ప్రజల సమస్యని ప్రశ్నించండి అనేసి తను అన్నారు. అది కాస్త వీళ్ళు వైసీపీ పేటీఎం బ్యాచ్ మా అన్న పుట్టుక గురించి మాట్లాడతావా, మా అన్న పిల్లల పుట్టుక గురించి మాట్లాడతావా, అంటే మా అన్న అక్రమ సంబంధమా, వాళ్ళ పిల్లల అక్రమ సంబంధమా అనేసి వీళ్ళకి కావాల్సిన వర్షన్ వీళ్ళు ఇచ్చుకుంటున్నారు అనమాట. రాయపాటి అరుణ గారు విమర్శించారో లేదో పక్కన పెడితే వీళ్ళు మాత్రం వాళ్ళ అన్నని పూర్తిగా ఎదవ చేస్తున్నారు అనమాట. జగన్మోహన్ రెడ్డి పుట్టుక గురించి ఎవరికి అవసరం? ఇక్కడ పుట్టుక గురించి ఎవరు మాట్లాడారు? ఇట్లాంటివి ఏవి ఉండవు, మీరు భయపడకండి అంటే మా అన్న పుట్టుక గురించే మాట్లాడతావా అని ఒకడు అంటాడు, మా అన్న పిల్లల గురించి మాట్లాడతావా అని ఒకడు అంటాడు. నోటుకు వచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు, నోటుకు వచ్చింది తిట్టుకుంటున్నారు అనమాట. సో ఓవరాల్ గా వాళ్ళ అన్నని ఏదో వీలే చేస్తున్నారు అనమాట. తెలిసి చేస్తున్నారో తెలియకుండా, లేకుంటే ఎవరినో కార్నర్ చేసేకి వెళ్ళి వీళ్ళు అనవసరంగా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది వీళ్ళ తెలివితేటలు అనమాట. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసే వైనాట్ 175 నుంచి 11కి పడ్డారనమాట ఈ బ్యాచ్. సో ఇప్పటికీ మారకుండా మేము ఇలానే ఉంటాము, ఇలాంటి చీప్ ట్రిక్సే ప్లాన్ చేస్తాము అనుకుంటే ఈసారి ఆ 11 కూడా ఉండదు అనమాట. అసలు కనీసం టీవీ డిబేట్లో కూర్చొని కొంతమంది బ్యాచ్కైనా ఉండాలి. అసలు పూర్తి వీడియో చూసి వెళ్ళాలి డిబేట్కి అనేసి. మనం మన సొంత డప్పు కొట్టుకునే ఛానల్కి వెళ్ళాము, మన యాంకర్ డప్పు కొడుతున్నాడు, మనము డప్పు కొడతాము అని ఒక ఇంత చార్టెడ్ అంత ఫోన్ ఉందనేసి ఓపెన్ చేసి చూపించడము, అది మనకు కావాల్సిన బిట్టు మాత్రమే ప్లే చేసి చూపించడము, మళ్ళీ సిగ్గుందా అని అడగడము. వీళ్ళకి ఉండాలి సిగ్గు అనమాట, యాంకర్కి, ఆ వ్యక్తికి, డిబేట్కి వెళ్ళిన వ్యక్తికి. అసలు వీళ్ళు కావాల్సిన బిట్స్ మీద వీళ్ళు కట్ చేసుకుని వీళ్ళు దాని గురించి మాట్లాడితే సమాజంలో మిగతా ఎవరి దగ్గర ఆ వీడియో క్లిప్ లేదనుకున్నారా, అది ప్లే చేసి వీళ్ళని ఎదవలు చేయాలనుకున్నారా? అంటే వీళ్ళు కళ్ళు మూసుకున్నారు, ప్రపంచం దగ్గర ఎవరి దగ్గర క్లిప్ లేదు అనే భ్రమలో ఉన్నారు అంతే, కంప్లీట్లీ ఒక మాటలో చెప్పాలంటే. అసలు సో ఆ వీడియో క్లిప్ పూర్తిగా ఉంది, అది పూర్తిగా ప్లే చేసి అందరూ వింటున్నారు. సో ఎవరు ఏదో అవుతున్నారో కూడా ప్రపంచానికి అర్థమవుతుంది అనమాట. అనవసరంగా ఏదో చేస్తామనిపోయి ఏదో అవుతున్నారు అంతే వైసీపీ బ్యాచ్ అందరూ.